హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంట్రొడక్షన్స్, ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. హలో. యా, సో ఈ వీడియో 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూస్, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూస్. సో ఇవాళ 2 మ్యాచెస్ జరిగాయి కాబట్టి సో 2 మ్యాచ్ రివ్యూస్ ఉంటాయి. సో మొత్తం మ్యాచ్ రివ్యూస్కి వెళ్ళే ముందు పాయింట్స్ మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్గా సండే సాటర్డే అనగానే ఒకటేసారి జియ్యం లేస్తా అట్లా ఒక్కొక్క పాయింట్తో వస్తే నేను ఒకటేసారి దూసుకెళ్ళిపోతాను అనమాట. సో నా పాయింట్స్ 23, ఉదయ్ పాయింట్స్ 18. ఓకే, నేను చెప్పడానికి ఏమైనా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వద్దులే, సరే ఏం చెప్తావు ఇంకా. ఓకే, ఏముంది ఆడ చెప్పడానికి? ఈరోజు ఒకటి చెప్తాను. మ్యాచ్ లోకి వెళ్ళే ముందు, రివ్యూలోకి వెళ్ళే ముందు, ఈరోజు నాకు ఎంత అన్లక్కీ డే అంటే నేను ఒక మిస్ఫీల్ చేసిన, ఒక 4 పోయింది. నెక్స్ట్ బ్యాటింగ్ లో ఎక్కువ రన్స్ కొట్టలే. అండ్ నేను జనరల్ గా వికెట్స్ ఇయ్యను అనమాట. అట్లా బోల్డ్ అయినా ఓకే 15 ఏమో కొట్టి అవుట్ అయిపోయినా, అది పోయింది. కానీ ఇప్పుడు చూస్ చేసుకున్నా, నిన్న నువ్వే చూస్ చేసుకున్నావు, కానీ నాకు వచ్చిన 2 టీమ్స్ ఓడిపోయినాయి. పొద్దున ఫుడ్ చికెన్ చేసుకున్నాం అనుకున్నా, అది ఫ్రీజర్ లో పెట్టుకోవడం బయట, అది ఖరాబ్ అయింది, అది పోయింది. ఇంకా మంచి థింగ్ ఏదైనా జరిగిందంటే అది మా టీం విన్ అయింది. అట్లా. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ 1, మ్యాచ్ బిట్వీన్ ముంబై వర్సెస్ ఎల్ఎస్జి. సో మా బ్యాటింగ్ మాట్లాడతా. సో మేము టోటల్గా 215 స్కోర్ కొట్టేమన్నమాట. సో రోహిత్ శర్మ ఫస్ట్ 2 balls 2 sixes, అది కూడా 2 పుల్ షాట్స్. సో ఫ్యాన్స్కి ఫీస్ట్, ఒక 2 sixes కొట్టి అట్లా వెళ్ళిపోయాడు. అండ్ రికిల్టన్ ఎప్పుడో 30 runs 20 runs దగ్గర ఆగిపోయాడు. సో ఇవాళ వెల్ డిజర్వింగ్ ఆఫ్ సెంచరీ. తర్వాత విల్ జాక్స్ కొంచెం ఓకే ఆడిండు, సపోర్టివ్ ఇన్నింగ్స్ లెక్క. తర్వాత సూర్యాబాయ్ వచ్చి ఇట్లా రఫ్ ఆడించిండు. తర్వాత ఒక సెకండ్కి లైన్గా వికెట్స్ పడ్డాయి అనమాట. సో వికెట్స్ పడిపోతే ఓకే 230 వెళ్ళే స్కోర్, ఇంకా 200 కన్నా అయిపోతుందేమో అనుకున్నా. బట్ లాస్ట్కి రమణ్ కార్బిన్ బాష్ డెబ్యూ మ్యాచ్. కార్బిన్ బాష్ది ఎంత పర్ఫెక్ట్ డెబ్యూ అంటే, లైక్ బ్యాటింగ్లో 10 balls 20 runs అండ్ బౌలింగ్లో 4 overs వేసి 25 runs విత్ 1 wicket. అండ్ ఇంకో వికెట్ కూడా వస్తుండే, ఎంపైర్ వైడ్ ఇచ్చాడు, అది టచ్ అయింది, అంటే బ్యాట్కి టచ్ అయింది. బట్ ఎవరు రివ్యూ తీసుకోలేదు. తర్వాత చూస్తే అది మోస్ట్లీ కీపర్ చెప్పాలి కదా, నాకు ఏదో సౌండ్ వినిపించింది ఆ పిల్ల, అది అంతా. సో అది అన్ఫార్చునేట్, బట్ గుడ్ డెబ్యూ అనమాట. సో లాస్ట్ కార్డ్లో వచ్చి ఫినిష్ చేసి 215 పోస్ట్ చేసాడు. నువ్వు చూస్ చేసుకున్నావు ఎవరు? సూర్యాబాయ్ 50 కొట్టిండు కదా, చూస్ చేసుకున్నా. నా మొత్తం టేబుల్స్ టర్న్ అయిపోయినాయి. లక్ పొజిషన్ లో నేను ఉంటుండే, లక్ లో లేను. దిగ్వేష్ రాథే చూస్ చేసుకున్నా. వాడే ఎక్స్పెన్సివ్, ఆయన ఒక వికెట్ తీసిండు. కానీ మా దాంట్లో బెస్ట్ అని చెప్పాలంటే అందరివి 10 ఎకనామీ అండ్ అబౌవ్ ఉన్నాయి. మయాంక్ యాదవ్ వచ్చిండు, ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, అండ్ రాగానే 2 wickets తీసిండు. ఓకే బాగానే వేసిండు. వాళ్ళు అంత గట్టి కొడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ 10 ఎకనామీ అనేది ఓకే, మరి హారబుల్ కాదు అట్లా. అండ్ ఆవేష్ ఖాన్ కూడా 2 wickets చేసిండు అనమాట. సో అట్లా ఇది మా మెల్ల దిగ్వేష్ రాథే గురించి వెళ్ళిపోతున్నా. దిగ్వేష్ రాథే ఫామ్ లో ఉన్న బౌలర్ని కూడా ఫామ్ లేకుండా చేసి చెప్పిన నేను స్టార్టింగ్ చెప్పిన దిగ్వేష్ రాథే చూస్ చేసుకున్నా. నాకు ఇదేంటి ఓపిక వస్తలేదు, ఎట్లా నీరసంగా ఆడుతున్నారు మ్యాచ్ లో. నన్ను ఓడిపించడం కోసం కాదు బాయ్. నీకు ఒకటి చెప్తా, నేను చూస్ చేసుకుని నాకు వచ్చిన టీమ్స్ ఉంటాయి కదా, ఎవడన్నా వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు చూడు మన వీడియోలో, వాళ్ళు నాకు ఆపోజిట్ టీం మీద బెట్ వేసిరారు అనుకో, పక్క వాళ్ళే అవుతారు. నేను బెట్ కాదు ఒకటి నోటీస్, ఇది బెట్ ఏమని నేను చెప్పట్లేదు, బెట్టింగ్ ఈస్ రాంగ్. కాకపోతే అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. నీ థింకింగ్ వదిలేస్తున్నా. బ్యాటింగ్ ఎయిడెన్ మార్క్రమ్ బాగానే స్టార్ట్ ఇచ్చిండు. కాకపోతే ఎయిడెన్ మార్క్రమ్ అంటే మిచెల్ మార్ష్ ఇచ్చిండు. ఎయిడెన్ మార్క్రమ్ స్టార్టింగ్ లోనే అవుట్ అయిపోయిండు. ఎందుకు నేను ఎల్ఎస్జీ తీసుకున్నప్పుడే బిస్కెట్ చేస్తాడు అనిపిస్తుంది. నువ్వు తిడతావుగా ఎప్పుడు, అందుకే నేను పూరానే చూస్ చేసుకున్నా. వాడు మంచిగా ఆడిండు, కాకపోతే అవుట్ అయిపోయాడు. క్రేజీ క్యాచ్ పట్టుకున్నాడు సూర్యాబాయ్, అందుకే అవుట్ అయిపోయాడు. అవును, కరణ్ శర్మ దానిలో మంచిగా కొడుతుండే, కాకపోతే ఏమో. అండ్ రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ ఒక 4 కొట్టిండు, నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యిండు. నాకు ఇంకా ఎందుకు వీడికి అన్ని డబ్బులు ఇచ్చి ఎందుకు, అసలు ఏం చేస్తున్నాడు వీడు, నాకు అర్థం పిఆర్ ఏమో. ఇంకా ఆయుష్ బదోని వీడే కొట్టింది, అదేంటి కరణ్ శర్మ దానిలో బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టిండు. మళ్ళీ అదే ఓవర్లో 4 కూడా కొట్టిండు. సో ఎక్స్పెన్సివ్ ఉండే ఓవర్, మంచిగా ఆడిండు. కాకపోతే అవుట్ అవుతాడు అనుకోలే, మెల్లిగా స్లో అయిపోయింది ఇన్నింగ్స్. నా తర్వాత ఈ డేవిడ్ మిల్లర్ కూడా మంచిగా ఆడుతున్నాడు అని మీ కార్బిన్ బాష్ ఉన్నాడు కదా, వాడే వేసేసిండు అనమాట. వేసేసిండు అంటే ఐ మీన్
వికెట్ తీసేసాడు. అబ్దుల్ సమద్ నువ్వు హ్యాపీయేనా? పద్మావతి హ్యాపీ. ఇంకా చెప్పుకునే తగ్గ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. నేను షాక్ ఏంటంటే రవి బిష్ణోయ్ కూడా సింగిల్ డిజిట్ అవుట్ ఇచ్చాడు అనుకున్నా. 30 కొట్టాడు అంతే. సో మా బౌలింగ్ నేను బౌల్ట్ని చూస్ చేసుకున్నా, 10 బౌల్ట్ని. ఓకే, వికెట్స్లో బుమ్రా ఎక్కువ ఉన్నాడేమో కానీ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇవాళ నేను చూస్ చేసుకున్న 2 ప్లేయర్స్ సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట, అంటే పేపర్ మీద చూసుకుంటే, బట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆలే కూడా. అండ్ బుమ్రా ఒకటే ఓవర్లో 3 వికెట్స్ తీసుకున్నాడు, అదే కొంచెం టర్నింగ్ పాయింట్ అనమాట. సో అట్లా 4 వికెట్స్ వచ్చినాయి. సో స్టార్టింగ్ ఎయిడెన్ మార్క్రమ్ ఎప్పుడో 18th ఓవర్ ఏదో ఓవర్లో ఒకటే ఓవర్లో 3 వికెట్స్. సో అట్లా. అండ్ విల్ జాక్స్ ఇప్పుడు ఎన్నో 7 వికెట్స్ ఎన్నో తీసాడంట, అన్ని లెఫ్ట్ హ్యాండర్స్వే. ఇవాళ కూడా 2 వికెట్స్ లెఫ్ట్ హ్యాండర్స్వే, నికోలస్ పూరన్, పంత్. సో కార్బిన్ బాష్ ఇందాకే చెప్పే కదా లైక్ బెస్ట్ మంచి డెబ్యూ అని చెప్పి. ఇతను కార్బిన్ బాష్ యాక్చువల్గా ఐపీఎల్లో లేడు, పిఎస్ఎల్కి సెలెక్ట్ అయ్యాడు. అయితే ఎవడో ప్లేయర్ ఇంజూర్డ్ అయితే ముంబై వీన్ని రిప్లేస్ చేసింది, వాడు పిఎస్ఎల్ని వదిలేసి వచ్చేసాడు. అదే కదా అక్కడ ఏముంటది మొత్తం. కానీ నీకు ఒకటి తెలుసా, ఈ మ్యాచ్ విన్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ప్లేస్ లో కాదు బాయ్. నాకు ఇంకా అర్థం కాదు అంటే లాస్ట్ ప్లేసెస్ నుంచి మన ఎస్ఆర్హెచ్ సిఎస్కే బాగా చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. రేస్ విన్ అయితే ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు స్ట్రాంగ్ టీమ్, స్టార్టింగ్ లో బుమ్రా లేకుండా ఓడిపోయారు. ఇప్పుడు అది కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు కాబట్టి మంచిగా ఉన్నారు. కప్పు కొట్టినా షాక్ అవ్వాల్సింది ఏం లేదు. కప్పు గురించి నెక్స్ట్ మ్యాచ్ మాట్లాడదాం. ఓకే, సో ఇంతటితో మాట్లాడుకో. మ్యాచ్ రివ్యూ 1 సమాప్తం. Cool. So let's jump on to match review 2. Match between Delhi versus Bangalore. Namma Bangalore. Why oh RCB. RCB. Okay, మీ బ్యాటింగ్ మాట్లాడుకో. మా బ్యాటింగ్ గురించి నాకు నీరసంగా ఉంది బాయ్. అంటే 2 మ్యాచ్లు ఓడిపోయి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో బేసిక్గా నేను ఏం చెప్తా అంటే అభిషేక్ పోరల్ మంచిగా ఆడిండు. డూప్లెసిస్ ఆడలే, అది నాకు ఆడినట్టు కాదు, అది డూప్లెసిస్ బ్యాటింగ్ కాదు అది. కాకపోతే ఇంజరీ నుంచి వచ్చింది కదా, ఇంకేం చేస్తాం చెప్పు. అండ్ కరుణ్ నాయర్ కూడా నేను చూస్ చేసుకున్న బిస్కెట్ చేసిండు నన్ను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రాహుల్ ఓకే వన్ డే ఆడిండా. నేను నెక్స్ట్ నీ గురించి మాట్లాడుకో. అందరు వన్ డేనే ఆడిండు, కానీ మీ దాంట్లో ఎంతమంది వన్ డే ఆడిండు చూడు. మీ దాంట్లో తక్కువ స్కోర్ వన్ డే ఆడిండు, మా దాంట్లో ఎక్కువ స్కోర్ వన్ డే ఆడిండు అంతే. అవును, అక్షర్ పటేల్ కి మొన్న మ్యాచ్ లోనే హైప్ ఇచ్చిన, స్టబ్స్ మంచిగా ఆడిండు. ఇంకా చెప్పాలంటే మీ స్కోర్ 162 వెళ్ళడానికి మెయిన్ రీజన్ అభిషేక్ పోరెల్, స్టబ్స్. వాళ్ళిద్దరే ప్రాపర్ గా ఆడినరు, మిగతా వాళ్ళంతా వన్ డేనే. అండ్ బ్యాటింగ్ కష్టంగానే ఉంది ఆ పిచ్ లో. అవును, అదే. సో అట్లా ఇంకా లాస్ట్ లో వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదు, ఎందుకంటే టేలెంటర్స్ కాబట్టి. నీ బౌలింగ్ గురించి చెప్పు. సో మా బౌలింగ్కి వచ్చేసినట్టయితే ఫస్ట్ భువి గురించి మాట్లాడాలి. ఫస్ట్ 2 overs 24 runs, కానీ తర్వాత 2 overs 9 runs 3 wickets అనమాట. అండ్ డెత్ బౌలింగ్లో ఒకటే ఓవర్లో అశుతోష్ శర్మని ఇంకా కేఎల్ రాహుల్ని అవుట్ చేసేసాడు. అండ్ తర్వాత ఎస్ డయల్, మీ ఇంపార్టెంట్ వికెట్ ఎవరిది, కరుణ్ నాయర్, మీ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ని అవుట్ చేసాడు అనమాట. ఎస్ డయల్, యా. సో అది. అండ్ కొంచెం పైకెళ్ళు. తర్వాత ఎజిల్వుడ్ నేను చూస్ చేసుకున్న ప్లేయర్, 2 wickets. ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, బట్ అగైన్ సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా వాళ్ళకి వికెట్స్ మెయిన్గా పడడానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా. వీళ్ళిద్దరూ మిడిల్లో చాలా కంట్రోల్ చేసేసరికి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా అటాకింగ్ చేద్దాం అనుకున్న టైంకి వాళ్ళకి వికెట్స్ పడ్డాయి అనమాట. సో వీళ్ళిద్దరు వికెట్స్ తక్కువ ఉన్నా కానీ చాలా మంచిగా కంట్రోల్ చేశాడు మిడిల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ని. సో అది మా బౌలింగ్. మా బ్యాటింగ్కి వస్తే జాకోబ్ బెటెల్. సో వచ్చే ఫస్ట్ మ్యాచ్ అదే. సో జాకోబ్ బెటెల్ ఆడిన బాల్స్లో మంచిగా క్రేజీ ఆడిన. స్టార్క్ దానిలో ఒక 4 ఒక 6 కొట్టాడు. తర్వాత అక్షర్ పటేల్ దానిలో కొంచెం చూసుకోకుండా ఆడకుండా లేపి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఏం కాదు కానీ, బట్ ఏమైందంటే 20కి 3 wickets పడ్డాయి. సో ఆ 20కి 3 wickets పడినప్పుడు ఇంకా విరాట్ కోహ్లీ అంటే అక్కడ అగ్రెసివ్గా ఆడడం కంటే ఉండాలి అనుకున్నాడేమో మేబీ. సో అట్లా స్లోగా ఆడిండు. సర్ప్రైజింగ్ థింగ్ కృణాల్ పాండ్యా అసలు స్టార్టింగ్ వంది స్కోర్ ఏం లేదు, 30 balls 23 runs. తర్వాత 17 balls 50 runs కొట్టాడు.
అసలు సిక్సెస్ కానీ ఆ ఫోర్స్ కానీ అసలు ఎలా కొట్టే స్టార్టింగ్ అయితే మొత్తం ట్రబులే. అరే ఏంద్రా ఏం ఆడుతున్నాడు ఇంకా ఓడిపోయింది అది ఇది అని చెప్పని అనుకున్నా. బట్ తర్వాత ఇన్నింగ్స్ ఒకటేసారి అగ్రెసివ్ ఇట్లా స్టార్ట్ చేసాడు. అండ్ లాస్ట్కి టిమ్ డేవిడ్ వచ్చేసి ఫినిషింగ్. సో అట్లా వచ్చి టేబుల్ టాపర్స్ అయ్యాం. సో ఇందాక కప్పు ముంబై గెలిచిన షాక్ కాదు, ఆర్సీబీయే గెలుస్తుంది కప్పు ఈసారి. ఈసారి కప్పు నాది 18th సీజన్. విరాట్ కోహ్లీకి ట్రిబ్యూట్ అంతే. నువ్వు 18 కానీ ఉండిపోవాలనుకుంటున్నావా? ఉండిపో, నువ్వు కూడా విరాట్ కోహ్లీకి ట్రిబ్యూట్. అదే విరాట్ కోహ్లీ నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ప్లీజ్ వెళ్ళిపో, నాకు రోహిత్ శర్మ కావాలి. ఓకే, మీ దానిలో ఇంకోటి ఏమనుకున్నా తెలుసా, కృణాల్ పాండ్యా కొట్టడం నేను కూడా ఫుల్ షాక్ అయినా. అండ్ విరాట్ కోహ్లీ అది నువ్వు చెప్పావు చూడు, యాంకర్ ఇన్నింగ్స్ మెల్లిగా ఆడుకుంటా ఉన్నాడు. లాస్ట్ వరకు వస్తుందేమో అనుకున్నా, 19th ఓవర్ వరకు, అంటే లాస్ట్ 20th ఓవర్ 19th ఓవర్ వరకు వచ్చింది. కాకపోతే మా వాడు ఫస్ట్ ఉన్నాడు కాబట్టి వాడు చేసిన పెద్ద తప్పు చెప్పాలి. బౌలింగ్ లో బ్రిలియంట్ అక్షర్ పటేల్ 2 వికెట్స్ చేసిండు, 4 overs చేసి 4.88 ఇచ్చిండు, అంత మంచి కంట్రోల్ చేసిండు. కానీ 19th ఓవర్ అక్కడ ఇద్దరుండే మా దానిలో, దుష్మంత్ చమీరా అని ఒకడు ఉన్నాడు, కమీరా ఆర్ చమీరా, ఇంకొకడు స్టార్క్ ఉన్నాడు. వీళ్ళు కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవర్స్ మిగిలిన వాళ్ళ దానిలో వీళ్ళు మంచిగా చేశారు. అట్లాంటప్పుడు వీళ్ళిద్దరికి ఇవ్వకుండా ముఖేష్ కుమార్కి వెళ్ళిండు. వెళ్ళంగానే ఫస్ట్ బాల్ 6 కదా, 6 ఆ తర్వాత 4, ఒక డాట్ బాల్ ఏమో అయింది 4, ఆ తర్వాత నో బాల్ 4 పోయింది, నో బాల్ 4 అనుకుంటా. ఆ తర్వాత 4 గేమ్ అయిపోయింది. అది ఇంకా చెప్పడానికి ఏం లేదు. నీ ప్లేయర్ చమీరా మధ్యలో నా ఓన్ ఎగడగొట్టేసిన. కాదు నువ్వుకే పజిల్ ఫైన్ చేయి. కాదు వ్యూవర్స్ మీకు చెప్తున్నా, నేను చూస్ చేసుకున్న ప్లేయర్ కరుణ్. వాడను 4 runs కొట్టాడు. నేను చెప్పాలా పడికల్ ఎందుకు కాలేదు తెలుసా? మిమ్మల్ని పడుకోవడానికి పడికలు అవసరం లేదు, ఎందుకంటే ఢిల్లీ అంత అవకట్లేదు ఢిల్లీకి. కృణాల్ పాండ్యా చాలు. అదే టేబుల్ టాపర్స్. అదే ముంబై 3rd, 2nd గుజరాత్. అవునా? ఓకే. ఓ అవును కదా, ఫస్ట్ ఇప్పుడు గుజరాత్, ఆ తర్వాత ముంబై ఉండే, ఇప్పుడు ఆర్సీబీ పైకి వెళ్ళేసరికి 3rd వచ్చింది. సో యా, దట్స్ అవర్ మ్యాచ్ రివ్యూ 2. సో రాక్ పేపర్ సీజర్కి వెళ్దాం. బట్ దానికంటే ముందు పాస్, stop this video, ఎందుకంటే hit the subscribe button if you haven't already, and my friends ఎవరైనా ఉంటే please share it to them, and also like and comment if there is any new content. Yeah. Okay, thank you very much, and we'll continue to the rock paper scissors. Okay, so rock paper ఇయాలని గెలుస్తా. సో ఇవాళ రాక్ పేపర్ సీజర్ ఏ టీం గెలిచినా రేపు ఏ టీం గెలుస్తే దానికి నేను 2 points ఇస్తాను. 1 point or 2 points. నాకు నీకు గెలిస్తే 2 points, నాకు గెలిస్తే 1 point. అట్లా కాదు, రాక్ పేపర్ సీజర్ లో నేను చూస్ చేసుకున్నా, నాకు 2-1 ఇస్తావా రేషియో? అమ్మో, నువ్వు రేపు మ్యాచ్ గెలుస్తే నువ్వు చూస్ చేసుకున్న టీమో, లేకపోతే నేను చూస్ చేసుకొని నీకు వచ్చే టీం ఏది గెలిచినా నీ టీం గెలిస్తే ఓకే 2-1. అదే నాకు బోర్ కొడుతుంది, లేకపోతే 23కి వెళ్ళిపోయినా నాకేముంది. నాకు ఎక్కడ కొడుతుంది, నాకు ఎక్కడ కొడుతుంది ఏందో తెలుసా, నువ్వు ఇప్పుడు 2-1 ఇచ్చి నేను చూస్ చేసుకున్న టీం ఓడిపోతే మళ్ళీ 2-1 అది ఇంకా అది ఇంకా నీకే. కరెక్ట్ రాంగ్ 2-1 తీసుకోవాలి. చెప్పు 2-1. ఓకే, ఉదయం ఏమని చెప్పింది తెలుసా, లోపల ఉన్నదే తీసుకో అన్నాడు. ఆడు ఓడిపోయినప్పుడు చూసుకో, ప్రస్తుతానికి అయితే తీసుకో, గెలిస్తే ఛాన్స్ ఉంది. రాక్ పేపర్ సీజర్ ముందే చెప్పిన, రాక్ పేపర్ సీజర్ తర్వాత చెప్తే బుగ్ అవుతుండే. ఓకే, సో 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. క్యా 2-1 కూడా ఇచ్చా గుజరాత్. సరే మరి ఇప్పుడు ఇది ఒకటే లక్కీ ఉండాలి కదా బాయ్. ఏమో రేపు రాజస్థాన్ గెలుస్తే అంత సీన్ లే, నువ్వు రాజస్థాన్ తీసుకుంటుండే అలాంటి. సరే నేను తీసుకుంటా మరి రాజస్థాన్. వద్దులే, ఆల్రెడీ గుజరాత్ ఫెయిర్ ప్లే ఆడు. ఓకే, ఫెయిర్ ప్లే అవార్డు వస్తే దానిలో పాయింట్స్ నీకే వస్తాయేమో. అమ్మో, నీకొస్తాయి ఇప్పుడు, నేను ఇస్తున్నా, నువ్వు తీసుకోలేగా. ఓకే, నాది గుజరాత్, నీది రాజస్థాన్. అదే రాజస్థాన్ లో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్. అయినా కానీ నాకు ఎందుకో కొడతలేదు ఇది. దీని గురించి చెప్పే ముందు కన్నా నేను ఒకటి చెప్పాలి నీకు. యాక్చువల్లీ స్క్రీన్ అన్షేర్ చేసి చెప్పనా దాని గురించి? నార్మల్గా లాస్ట్ లేదు ఇప్పుడు చెప్పేసి
లాస్ట్ మ్యాచ్‌లో మా టీము ఎంత అంటే జీటీఏ గెలిచింది అనుకో ఆబ్వియస్లీ. కాకపోతే మా టీంలో మంచిగా ఆడింది ఓన్లీ సామ్సన్ అండ్ హెట్‌మైర్ అనమాట. శాంసన్ మిగిలినోళ్ళు లేడు. ఆ? శాంసన్ లేడు, రేపు ఆడడు. అవును. ఇంజ్యూరీ అయింది కాబట్టి. సో యశస్వి జైస్వాల్ కొంచెం ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి మేబీ వాడు కొడతాడేమో. మిగిలినోళ్ళ గురించి తెలీదు గానీ ఓవరాల్‌గా చూసుకుంటే మీ టీమే స్ట్రాంగ్ అనిపించింది నాకు లాస్ట్ మ్యాచ్ గురించి చూసుకున్నా గానీ. బౌలింగ్‌లో కూడా మేము పెద్ద జోఫ్రా ఆర్చర్ ఒక్కడు మంచిగా వేసాడు. అంటే వాడు ఎకనామీలో వేసి ఒక వికెట్ తీసాడు అనమాట. కాకపోతే నా ముందు ఇక్కడ తుషార్ దేశపాండే 2 తీసాడు, తీక్షణ 2 తీసాడు. నన్ను అడిగితే తుషార్ దేశపాండే కంటే ఆకాష్ మడ్వాల్ ఉన్నాడు ఒక ప్లేయర్. ఆకాష్ మడ్వాల్ని తీసుకుంటే బెస్ట్ అడిగితే బౌలర్. సో లాస్ట్ టైం ముంబైకి చాలా బాగా వేసాడు. అండ్ ఒక 5 వికెట్ ఆల్ కూడా ఉందన్నమాట. అది కూడా ఎస్ఆర్హెచ్ పైన 5 వికెట్ ఆల్. సో మీ ప్రాబబుల్ 12 గురించి మాట్లాడుకో. ఇంకా అదే వాళ్ళే ఉంటారు. సంజు శాంసన్ ఉన్నాడు, వాడి బదులు యంగ్స్టర్ వీడు ఉన్నాడు. వీడు ఓకే ఉన్నంతసేపు కొట్టి వెళ్ళిపోతున్నాడు కదా. సో అట్లా అని చెప్పి మాకు కొంచెం హోప్ ఉంది. అంటే పవర్ ప్లేలోనే ఒక 50-60 అంటే వికెట్ పడితే 50 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వికెట్ పడకుండా ఉందనుకో 60 to 70 ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గురించి చెప్పాలని అంటే నితీష్ రాణా మీద నాకు లైట్ గా నమ్మకం ఉంది. అంతేగాని రియాన్ పరాగ్ ఈ సీజన్ అంత లేదు, లాస్ట్ సీజన్ మంచిగా ఆడాడు. మిగిలిన మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది. అండ్ బౌలర్స్ గురించి పెద్ద చెప్పనవసరం లేదు. సందీప్ శర్మ వస్తే, శుభం దుబే, తుషార్ దేశపాండే అది ఇంపాక్ట్ ప్లేయర్, వాళ్ళని ఎవరిని స్కిప్ చేస్తారో తెలియదు. అండ్ ఆకాష్ వద్దాల్ అన్నావు చూడు ఇందాక, వాడిని ఇంక్లూడ్ చేశారు టీమ్ లో. ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటే తెలియదు, ఇది ప్రాబబిలిటీ 12 కాబట్టి ఓకే నా టీం అంతే. సో మా టీంలో లాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే లైక్ లాస్ట్ టైం వీళ్ళు మీట్ అయినప్పుడు సాయి సుదర్శన్ హైయెస్ట్ స్కోరర్ అనమాట, 80 రన్స్. వీళ్ళెంత 270 ఎంతనో పోస్ట్ చేస్తే రాజస్థాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. సో ఆ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటే ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ ఒక వికెట్, కుల్వంత్ కేజ్రీవాల్ అనే ఒక పర్సన్ ఒక వికెట్, అట్లా అందరు ఒక్కొక్క వికెట్ అట్లా తీసుకొని టీమ్ పర్ఫార్మెన్స్తో ఉన్నది. రాజస్థాన్ది మోస్ట్లీ వాళ్ళకి ఎక్కడ అవుతుంది అని అంటే వాళ్ళది బ్యాటింగ్ లైన్ బాగానే ఉంది, కాకపోతే ఫినిషింగ్ ఏదైతే ఉందో లాస్ట్కి చోక్ చేస్తున్నారు అనమాట. అట్లా వాళ్ళు 3 మ్యాచెస్ ఓడిపోయారు దగ్గరికి వచ్చి ఓడిపోవడం. సో నా పాయింట్స్ బిస్కెట్ చేయడానికి సో ఏంటి రాక్ పేపర్ సీజర్ కూడా ఓడిపోతున్నాను. ఎనీవేస్ నీ బెస్ట్ 2 ప్లేయర్స్ ని చూస్ చేసుకో. రేపు ఎవరు మంచి పర్ఫార్మ్ చేస్తారు? శుభ్మాన్ గిల్. బౌలింగ్ వచ్చేసరికి లాస్ట్ టైం వాళ్ళతో ఆడినప్పుడు బిస్కెట్ అయిన అనుకుంటా కదా శుభ్మాన్ గిల్, అందుకే అలా ఆడతాడు. ఇవి ఇప్పుడు నేను ఎస్టిమేట్ కూడా చేయలేను. నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్స్ మంచిగా ఆడుతున్నారా? సిరాజా బౌలర్. నా దానిలో సూర్య పంచే. ఓకే వాడు బిస్కెట్ అయినా కాదు. అండ్ ఇందాక హై ఫ్లిప్ నువ్వు కదా, వీడియో చూస్ చేసుకుంటా ఆకాశ్ మండల్. ఓకే సో యా ఇంతటితో రివ్యూ సమాప్తం. అండ్ వీడియో నచ్చినట్టయితే ఇక్కడ వరకు ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you very much for watching the entire video. Peace out. Bye bye.